అఖండ ట్రైలర్ ఫైనల్ గా అయితే బ్లాక్ బస్టర్ ఇటు వైపు అయితే తీసుకొని వచ్చింది. మెజారిటీ ఆఫ్ ఆడియన్స్ కి సాంగ్ కొంచెం నచ్చకపోయినా కానీ అఖండ 2 ట్రైలర్ చాలా మందికి అయితే మిక్స్డ్ వైబ్స్ అయితే వచ్చాయి. అలాగే మిక్స్డ్ రివ్యూస్ అయితే చాలా వరకు అయితే ఉన్నాయి. ఓవరాల్ గా ట్రైలర్ చూసిన తర్వాత అండ్ వాటికి వచ్చిన వ్యూస్ గాను యూట్యూబ్ లో చూస్తే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అయితే వచ్చింది. సెన్సేషనల్ రెస్పాన్స్ అని చెప్పాలి. సో మూవీ రిలీజ్ కి ఇంకో 2 వీక్స్ టైం ఉంది కాబట్టి డెఫినెట్ గా ఈ ట్రైలర్ తో ఇంకా బజ్ అనేది జనరేట్ అయితే చేస్తారని చెప్పి అయితే అనుకుంటున్నాను. ప్రీవియస్ గా వాళ్ళు ప్రమోషన్స్ కంటెంట్ ఎంత నెగ్లెక్ట్ చేసుకుంటూ వస్తున్నారంటే మూవీ రిలీజ్ అవుతుందని చెప్పి అసలు ఆ ట్రైలర్ రిలీజ్ అయింది కూడా చాలా మందికి తెలియదు. ఆ విధంగా ప్రమోషన్స్ అయితే వాళ్ళైతే ఆ రేంజ్ లో అయితే ఉన్నారు అఖండ టీం వాళ్ళు. ఎస్పెషల్లీ ఒక రిలీజ్ ఈవెంట్ పెట్టారా తప్ప పెద్దగా బజ్ కూడా తీసుకొని అయితే రాలేకపోతున్నారు. ఇప్పుడు ఈ ట్రైలర్ విషయంలో కొంతవరకు బజ్ అయితే క్రియేట్ అయితే అయ్యింది. దాంట్లో ఉన్న షార్ట్ల ట్రోల్స్ గానీ లేకుంటే ఆ సీన్ లా లాజిక్స్ ఎత్తుక్కుంటూ విఎఫ్ఎక్స్ అనుకుంటూ చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. ఈ విధంగా మూవీకి రిలీజ్ అవుతుందని చెప్పి ఒక హైప్ అయితే జనరేట్ అయితే క్రియేట్ అయితే చేస్తున్నారు. వీడియో చేయడానికి గల కారణం ఒకటే, ఈ మూవీ 100 crores ఓపెనింగ్ తో స్టార్ట్ అవుతుంది అనుకున్నాను నేనైతే. ఎందుకంటే అఖండ 2 అంటే ఒక పెద్ద ఫిలిం, ఒక పెద్ద వైబ్ ఉండేటట్లు ఉంటుంది రిలీజ్ టైంలో అన్నట్లయితే ఎక్స్పెక్ట్ అయితే చేశాను. ఇంకా 2 వీక్స్ ఉంది. ఇంకా 2 వీక్స్ లో ఏం జరుగుతుందో తెలియదు కానీ బట్ మూవీ రిలీజ్ కి ఒక 6 months బ్యాక్ మాత్రం సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తారని చెప్పి అనౌన్స్ అయితే చేశారు. ఆ టైం కి మూవీ బజ్ అయితే ఓపెనింగ్ 100 కోట్లు కొడుతుంది అన్నట్లయితే బజ్ అయితే ఉండేది. బట్ ఇప్పుడు ఆ 100 కోట్లు కాస్త ఫుల్ రన్ లైనా వస్తుందా రాదా అని చెప్పి ఎందుకు ఈ రీజన్స్ ఏంటి అని చెప్పి చాలా విధాలుగా ఆలోచిస్తే నాకైతే కొన్ని రీజన్స్ అయితే కనిపించాయి. ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్ గా చాలా మూవీస్ ప్రమోషన్స్ సరిగా లేకుండా రిలీజ్ చేసిన మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర రన్ అయితే అవ్వట్లేవు. లేదా ట్రైలర్ టీజర్ తో ఏదో ఒక హైప్ అయితే జనరేట్ అయితే చేయాలి. తర్వాత మూవీ ఆటోమేటిక్ గా జనాల దగ్గరికి అయితే రీచ్ అయితే అవుతుంది. బట్ ఇక్కడ ఈ మూవీకి ఏమైందంటే అఖండ పార్ట్ 1 లో చూసుకుంటే మనకి బాలయ్య సాంగ్ గానీ అండ్ అదంతా కొత్త డిఫరెంట్ గా అనిపించేది. స్టార్టింగ్ లో మనం చూసాం కాబట్టి బాలయ్య లుక్ ఇవన్నీ, అఘోర గెటప్ ఇవన్నీ. బట్ అది అఘోర గెటప్ ఇవన్నీ చూసేసాము. అండ్ ఇక్కడ సాంగ్స్ కూడా పెద్దగా ఏది కూడా క్లిక్ అయితే అవ్వలేదు. సో జనాల్లో కూడా మిక్స్డ్ ఒపీనియన్ అయితే ఉంది, ఈ మూవీ చూడాలా వద్దా అన్నట్లయితే. సో వాళ్ళ కోసం చెప్పాల్సింది ఏంటంటే మూవీ డెఫినెట్ గా చూడాల్సిందే. ఎందుకంటే చాలా కాలం తర్వాత ఒక పక్క కమర్షియల్ మూవీ వస్తుంది. అండ్ అది ఒకటే రీజన్ కాదు, ఈ మూవీతో మనం ఏదైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నామో వాళ్ళ కాంబినేషన్ నుంచి అది 100% వాళ్ళైతే ఇవ్వాలనుకుంటున్నారు. ఇచ్చారని చెప్పి మనకి ట్రైలర్ లోనే క్లియర్ కట్ గా అర్థమైంది. సెన్స్లెస్ మాస్ కావాలంటే అఖండ 2 చూడాల్సిందే. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉండి ఈ మూవీ నేను చూడాలా వద్దా, ట్రైలర్ లో అది బాగాలేదు ఇది బాగాలేదు అనుకుంటే మాత్రం అది మీ ఇష్టం, మిమ్మల్ని ఎవడు కూడా ఆపడు. బట్ నా ఒపీనియన్ మాత్రం నేనైతే మూవీ అయితే చూస్తా. అండ్ అలాగే మీరు ఎంతమంది చూస్తా అనుకుంటున్నారు కింద కామెంట్ అయితే చేయండి, ఫాలో అయితే కొట్టండి.